ఇక్కడ ఏ విధంగా తెలంగాణలో జరగదు. అదొక ఎత్తుగడగా ఆయన ఎంచుకున్నాడు అని. సంధ్యారెడ్డి గారు, ఆదాని అక్రమాలపై మరి సెబీ పెద్దలే అందులో పెట్టుబడి పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము గతంలో చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ గురించి మనం చూస్తున్నాము, ఆదాని అంబానీలకు దోసి పెడుతున్నామని చెప్తున్నాము. పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ గట్టిగా ఏదైనా మాట్లాడితే ఈడీ కేసులు పెడతారు. అది ఎందుకంటే ఒక చాతగానితనం ఏంటంటే గట్టిగా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈడీ కేసులు, సిడీలు, సిఐలు ఇవన్నీ పెడుతుంటారు. మేము అనేది ఏంటంటే ఈ రోజు రాహుల్ గాంధీ ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకొచ్చి ఆయన ఈ దేశ సంపద అనేది దేశ ప్రజలకే జరగాలి, వాళ్ళకే దక్కాలి, ఈ బడాబాబులకు జరగొద్దని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మీరు పాదయాత్ర చేసిండ్రు. అక్కడ ప్రజలకు కూడా వివరించడం జరిగింది. కాబట్టి మనం ఎంత ఆదాని అంబానీ ఎన్నిసార్లు మనం ఏది చెప్పినా కూడా ప్రతిసారి మనం ఈ 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళ బీజేపీ గవర్నమెంట్ చేసేది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేశ సంపద ఎక్కడ పోతుంది, ఎవరి కోసం పోతుంది, ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు ఏదని చెప్పేసి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు మాట్లాడుతుంది. ప్రజల వైపే ఉంటది ఎప్పుడు తప్ప ఏదో సొంత లాభాల కోసం చేయాలి, లేకపోతే ఎవరో మెచ్చుకోవాలి అని కాదు. ప్రజల కోసం ప్రతిపక్షంలోనూ పాలక పక్షంలోనూ ఒకే రకంగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేస్తుంటది, ముందుకెళ్తా ఉంటది. దాన్ని వీళ్ళు రాద్ధాంతాలు చేసి ఇవ్వలు. ఈ రోజు మేము ఇప్పుడే కదండి రైతుల విషయంలో కూడా గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. బీజేపీ మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పార్టీలో చూసిండ్రు ఈసారి ఎంత వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు 450 సీట్లు మొత్తం మాకే వస్తాయన్న దృక్పథం కూడా చూసిండ్రు. లాస్ట్ కు ఎంత ఎడ్జ్ మేము అనేది ఏంటి సార్ అంటే మరి సంధ్యారెడ్డి గారు, మరి అదే ఆదానిని మీరు వ్యతిరేకిస్తున్నారు. అదే ఆదాని తెలంగాణలో 12,000 కోట్లు పెట్టుబడి పెట్టారు అంటే మరి మీ డబుల్ స్టాండ్ ఏంటి అసలు? మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకుంటారు. మేము ఏదన్నా మేము స్ట్రేట్ ఫార్వర్డ్ గా మేము దొంగదారిలో పోము. ప్రజల కోసము ఆయన బిజినెస్ అంటే ఇక్కడ ప్రజలకి ఒకవేళ ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు లీగల్ వెళ్ళి ప్రతి ఒక్కటి దొంగదారులు దొడ్డిదారులు లెక్కలు లేకుండా ఇష్టానుసారంగా చెయ్యము. ఇప్పుడు అదాని గ్రూప్ ఇక్కడికి వచ్చిందంటే 10,000 మందికి ఉద్యోగం వస్తుంది, ఒక మ్యాన్ పవర్ పెరుగుతుంది ఉన్నది అనుకుంటే చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ లాభాల గురించి మీరు ఒకసారి ఇక్కడ ఇదే డిఫరెంట్. మీరు చూడండి, మేము వాళ్ళని తిడుతున్నాము, ఇక్కడ అది చేస్తున్నాము అంటే మీరు అది అర్థం చేసుకోవాలి. దాన్ని పాయింట్అవుట్ చేసి చూడడం కాదు. నిజంగా వర్తబుల్, నిజంగా ఇక్కడ ఈ కంపెనీ వస్తే చేస్తే రూల్స్ ప్రకారం ఉంటది. ఏదో దోష పెట్టడం కాదు. ఇంకా ఆదాని కంపెనీలు అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆదాని కంపెనీ గురించి ఏమైనా మాట్లాడినట్టయితే మొన్న మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివి వస్తున్నాయి అంటే కూడా మొన్న చూసిండే కదా మీరు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అందులో వీళ్ళకి ఒక భాగమే తప్ప అదేదో రాజకీయ దృక్పథం నుంచి చూసి, రాజకీయ కోణంలో నుంచి చూసి వాళ్ళని ఆ రకంగానే తప్పని చెప్తాం సార్. రైట్ ఉంటే రైట్ అని చెప్తాం, తప్పేముంది. ఇప్పుడు ఏదున్నా కూడా ఈ దారిలో పోతూ ఈ రకంగా పోవాలి, ఏదైనా ప్రజలకు తెలియాలనే రకంగా వెళ్తాం తప్ప ఏ వ్యక్తుల కోసమో దానికోసం టార్గెట్ ఉండదు. ఏదున్నా ఏ పార్టీ అయినా కూడా వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు. ప్రజాపాలన కరెక్ట్ గా జరగాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటది. మాకు పదవులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇదే తెలంగాణ కోసం, ఇదే రేవంత్ రెడ్డి గారి కోసం ఈ రోజు మాట్లాడిండ్రు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ తెలంగాణ ముల్కీ ఉద్యమం చేసినప్పుడు 60 సంవత్సరాల తెలంగాణ ఉంది. బీజేపీ పార్టీ కూడా 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి చేసినప్పుడు అప్పుడున్నప్పుడు వాళ్ళు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ అంటే సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నవీన్ యాదవ్ గారు, మాట వినని నాయకులకు